తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంక్రాంతికి విడుదలైన సినిమాలపై అందరి ఫోకస్ ఉంటుంది. సంక్రాంతి బరిలో ఏ సినిమా విజయం సాధిస్తే ఆ సినిమా దర్శకుడు, హీరో, హీరోయిన్లు, నిర్మాత, టెక్నీషియన్లు చాలా సంతోషంగా ఉంటారు. ఇది ఒక సెంటిమెంట్. ఈ క్రెడిట్ సొంతం చేసుకున్నాడు దర్శకుడు అనిల్ రావుపూడి. అయితే సంక్రాంతి పండగ సినిమాల విషయంలో దర్శకుడు శంకర్కి, నిర్మాత దిల్ రాజుకు, యువ దర్శకుడు అనిల్ రావుపూడికి మధ్య ఓ సంఘటన గుర్తుకు వస్తుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు అనిల్ రావుపూడి ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్న సినిమాతో మంచి విజయాన్ని సాధించి తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు. ఈ సినిమా కూడా భారీ వసూళ్లతో రికార్డులను క్రియేట్ చేస్తుంది. అయితే నిర్మాత దిల్ రాజు ఈ సినిమాతో పండుగ విన్నర్ గా నిలవటమే కాకుండా భారీ కలెక్షన్స్ కూడా సొంతం చేసుకుంటున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే అనిల్ రావుపూడి లాంటి డైరెక్టర్ శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ కు సైతం షాక్ ఇచ్చి సంక్రాంతికి వస్తున్న సినిమాతో శంకర్ సినిమాను పక్కకు నెట్టి సూపర్ సక్సెస్ ని అందుకుని స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే ఆయన ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా శంకర్ కి షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. 2014 సంవత్సరంలో అనిల్ రావుపూడి తీసిన పటాస్ అనే సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొద్దాం అనుకున్నప్పటికీ అప్పట్లో శంకర్ డైరెక్ట్ చేసిన ఐ సినిమా సంక్రాంతికి వస్తుండటంతో తన సినిమాని పెద్ద సినిమాలతో పోటీ ఎందుకులే అని వాయిదా వేసుకున్నాడట. విడుదల తర్వాత ఐ సినిమా పెద్దగా టాక్ తెచ్చుకోకపోవడంతో అది రిలీజ్ అయిన వారం రోజుల్లోనే పటాస్ సినిమా రిలీజ్ చేయమని దిల్ రాజు చెప్పడంతో పటాస్ సినిమాని రిలీజ్ చేసి సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఇక అప్పుడు కూడా పటాస్తో అనిల్ రావుపూడి శంకర్కి షాక్ ఇచ్చాడు. ఇప్పుడు మరోసారి అదే ఆనవాయితీని కంటిన్యూ చేశాడు. ఇక ఇప్పుడు సంక్రాంతికి శంకర్ గేమ్ చేంజర్ సినిమాని తీసుకురాగా అతనికి షాక్ ఇస్తూ అనిల్ రావుపూడి సంక్రాంతికి వస్తున్న సినిమాని తీసుకురావడం, ఆ మూవీ సూపర్ డూపర్ సక్సెస్ అందుకోవడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఇలా శంకర్కి, నిర్మాత దిల్ రాజుకు, దర్శకుడు అనిల్ రావుపూడికి మధ్య సంక్రాంతి సెంటిమెంట్ సంఘటన గుర్తుకు వస్తుంది. ఇక గేమ్ చేంజర్ సినిమా దిల్ రాజుకు నష్టాలు మిగిలిస్తే సంక్రాంతికి వస్తున్న సినిమాతో ఆ లాస్లను కవర్ చేసుకుంటున్నాడు దిల్ రాజు అని అంటున్నారు కొంతమంది. ఇక అనిల్ తన తదుపరి సినిమా చిరంజీవితో చేయబోతున్నాడనే విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన కథ మొత్తాన్ని రెడీ చేసి పెట్టుకున్నాడట. తొందరలోనే ఆ సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లే ప్రణాళికలను రూపొందించుకున్నట్టుగా తెలుస్తుంది.